సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ప్రసిద్ధ శ్రీ బూనిల సమేత రంగనాథ స్వామి దేవాలయాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాలగ్రామ ఏకశీల దివ్య రూపంలో దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంలా విరాజాలవుతూ రంగనాథుడు నిత్య పూజలు అందుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు నేడు రాత్రి స్వామివారి రథోత్సవ ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి దామోదర పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథసప్తమి కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు. ఐదున్నర గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. రథంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తే వారికి పునర్జన్మ ఉండదట. అంతేకాదు ఇహలోకంలో భోగ భాగ్యములతో పులతూగుతారు గనక రథంలో ఉన్నటువంటి స్వామివారిని శ్రీ బూనిల సమేత రంగనాథ స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలు, అదేవిధంగా శ్రీ మురళీకృష్ణుల వారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఆ రథంలో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అన్ని గ్రామాల యొక్క ప్రజలు కూడా రేపు సాయంత్రం 5:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి అందోలు శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవాలయ కమిటీ నుంచి కోరుతున్నాం.